Hi, welcome to MK Stat. Today topic is least cost method. ఇప్పుడు టై టై అయితే అంటే ఏంట్రా అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఏమని చేస్తున్నాం? లీస్ట్ కాస్ట్ మెథడ్ అంటే ఏ విధంగా చేయాలి? ఫస్ట్ సప్లై డిమాండ్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డ్ అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేస్తాం? టోటల్ సప్లై చూసుకోవాలి, అదేవిధంగా టోటల్ డిమాండ్ చూసుకోవాలి. అది ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈక్వల్గా ఉంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా? లేదు ఈక్వల్ కాకపోతే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేసుకొని ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను చెప్పేది ఏంట్రా అంటే సప్లై డిమాండ్ అనేది మనకి ఈక్వల్గా ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం స్టార్ట్ చేస్తాం? మినిమం వాల్యూ తీసుకుంటాం. అంటే ఈ కాస్ట్ మ్యాట్రిక్స్లో మనం ఏం చేస్తాం? మినిమం వాల్యూ అనేది చెక్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 ఉంది. ఓకేనా? 1 అనేది సింగిల్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 1 ఉంటే, ఆర్ యు అండర్స్టాండ్? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే అర్థమవుతుందా? మనం ఏం చెప్పాము? ఈ మెథడ్ ఏంటి? లీస్ట్ కాస్ట్ మెథడ్ అనమాట. కానీ ఇక్కడ ఏంట్రా అంటే సింగిల్ 1 ఉంది కాబట్టి దీన్ని అలొకేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంటే ఆ రెండు 1స్లో మనం ఏది తీసుకోవాలి? అదే టై అని చెప్పింది. ఓకేనా? ప్రాబ్లం చేద్దామా? ఓకే, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఏం చెక్ చేసుకోవాలి? బ్యాలెన్స్డ్ ప్రాబ్లమా అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, సప్లై చూడండి, 14 ప్లస్ 16 ఎంత వస్తుంది? 30. 30 ప్లస్ 5 35. ఓకేనా? ఇది కూడా చెక్ చేసుకోండి. 6 ప్లస్ 4 10. 10 ప్లస్ 10 20. 20 ప్లస్ 15 35. కాబట్టి మనకి ఇక్కడ టోటల్ సప్లై డిమాండ్ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంట్రా అంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనమాట. ఏంటి? బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇచ్చిన మనకి కాస్ట్ మ్యాట్రిక్స్ లో విచ్ ఈస్ ద మినిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ ఏది, మినిమం వాల్యూ ఏది, 1 ఈస్ ది మినిమం వాల్యూ. వెంటనే మనం చెప్పేయచ్చు. ఓకేనా? ఇక్కడ అలొకేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక మనం ఏం చూసుకోవాలి? డిమాండ్ చూసుకుంటే 15 ఉంది, సప్లైలో 14 ఉంది. ఆ రెండిట్లో మినిమం వాల్యూ ఏది? 14. కాబట్టి 14 అనేది అలొకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 14 మైనస్ 14 0. 15 మైనస్ 14 1. ఓకేనా? ఇక్కడ సప్లై 0 అయిపోయింది కాబట్టి ఈ రో అనేది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఆర్ యు అండర్స్టాండ్? సెకండ్, నెక్స్ట్ చూసుకుంటే ఇంకా రిమైనింగ్ మ్యాట్రిక్స్ లో ఓకేనా విచ్ ఈస్ ది మినిమం వాల్యూ? 2 ఈస్ ది మినిమం వాల్యూ. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. ఇప్పుడు ఏ 2ని తీసుకోవాలి? ఓకేనా? ఒక ప్రాసెస్ ప్రకారం చేద్దాం. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తా ఉంటారు, ఒక ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ అలొకేషన్ మనకి ఎంత వస్తుందో చూసుకోండి. ఎంత ఉంది? 1 ఉంది, 16 ఉంది. మినిమం వాల్యూ ఏది? 1. ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, వేయద్దు, చెక్ చేసుకోండి. 4 ఉంది, 5 ఉంది. ఏది మినిమం వాల్యూ రెండిట్లో? 4. ఇక్కడ వచ్చి 4. ఈ 2 వాటిల్లో అలొకేషన్స్ లో విచ్ ఈస్ ది మాక్సిమం వాల్యూ? ఇక్కడ మనకి ఏంటి? 4 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అలొకేషన్స్ లో చెప్తున్నాను. అలొకేషన్స్ లో మనకి ఏది మాక్సిమం వాల్యూ? 4 అనేది మాక్సిమం వాల్యూ. కాబట్టి మనం 4 అనేది అలొకేషన్ చేసుకుంటాం. 4 మైనస్ 4 0. 5 మైనస్ 4 1. 0 అయిపోయింది కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా? ఈ కాలంలో ఇంకేం లేవు కాబట్టి క్యాన్సిల్. ఎందుకు తీసుకోవాలి? డౌట్. ఈ 2 ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ 1 వచ్చింది, 4 వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ ఎందుకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. మనకంటూ ఒక షాప్ ఉంది అనుకోండి, మనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఓకేనా? ఒకే రోజు ఎట్ ఏ టైం ఆర్డర్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? ఒక 100 మొబైల్స్ కావాలి. ఒక షాప్ అతను ఆర్డర్ పెట్టాడు, ఇంకొక షాప్ అతను 50 మొబైల్స్ ఆర్డర్ పెట్టాడు, ఇంకొక షాప్ అతను 20 మొబైల్స్ ఆర్డర్ పెట్టాడు, ఇంకొక షాప్ అతను 75 ఆర్డర్ పెట్టాడు. అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చి 100 లేకుంటే 20, 30, 100, 75. ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము? 100. ఓకేనా? ఆర్డర్ పెద్దది కాబట్టి
దీనికి ఇచ్చేస్తాం. మ్యాక్సిమం పెద్ద ఆర్డర్ కాబట్టి మనం దీనికి ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే 4 అంటే మ్యాక్సిమం వాల్యూ అనేది తీసుకుంటాం. రెండిట్లో ఇక్కడ 1 వచ్చింది, 4 వచ్చింది. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను ఇక్కడ, ఓకేనా? బట్టి పట్టకుండా ఉండేదానికోసం రఫ్ చేసేసానమ్మా. ఇక్కడ ఏమొచ్చింది? 4. ఆల్రెడీ మనం క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ చెక్ చేసుకోండి. మినిమం వాల్యూ మనకు ఉండేది 2. 1 ఉంది, 16 ఉంది. ఎంత వస్తుంది? 1. ఇక్కడ వచ్చి 0. ఇక్కడ ఎంత వస్తుంది? 15. ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి 6 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చెక్ చేసుకోండి. ఏ వాల్యూ మనకు మినిమం వాల్యూ? 3 అనేది మినిమం వాల్యూ. ఇక్కడ అలొకేషన్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసినప్పుడు 10 ఉంది, 1 ఉంది. 1 ఓకేనా? 1 - 1 0. ఎంత వస్తుంది? 10 - 1 అంటే 9 వస్తుంది. 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకోండి, మనకు మిగిలి ఉండేది ఏంటి? 8, 9. విచ్ ఈస్ ద మినిమం వాల్యూ? 8 ఈస్ ద మినిమం వాల్యూ. ఇక్కడ అలొకేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 6 డిమాండ్ వచ్చి 6 ఉంది, సప్లై వచ్చి 15 ఉంది. మనకు కావాల్సిన మినిమం వాల్యూ కాబట్టి 6. 6 - 6 0. ఇక్కడ ఎంత వస్తుంది? 15 - 6 అంటే 9 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 0 అయిపోయింది, మనకేం లేవు అక్కడ క్యాన్సిల్ చేసేదానికి కూడా. ఇంకా లాస్ట్ మనకు మిగిలింది ఏంటి? ఓన్లీ 1 మ్యాట్రిక్స్ మాత్రమే, 1 కాస్ట్ మ్యాట్రిక్స్ మాత్రమే. ఇక్కడ చూసుకుంటే డిమాండ్ 9 ఉంది, సప్లై 9 కాబట్టి ఇక్కడ వచ్చి 9 0 0. ఓకేనా? ఇలా చేసేసాం. ఇప్పుడు ఏంట్రా అంటే మనం ఏం చెక్ చేసుకోవాలి? రిమ్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా? m + n - 1 ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. అంటే m అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్. ఈ విధంగా చెక్ చేస్తారు. 1 2 3. ఓకేనా? నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 3 ప్లస్ నెక్స్ట్ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్. 1 2 3 4. చెక్ చేసుకోండి. 4 - 1 ఉంది కాబట్టి -1. ఎంత వస్తుంది? ఇక్కడ 3 + 4 వచ్చి 7 - 1 ఎంత వస్తుంది? 6. నెంబర్ ఆఫ్ అలొకేషన్ చెక్ చేసుకోండి. అంటే ఏంటంటే ఈ విధంగా అలొకేట్ చేసి ఉండాలి. 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఎంత వచ్చాయి మనకి? 6 వచ్చాయి. 6 = 6. రిమ్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఇప్పుడేం చెక్ చేసుకోవాలి? సాటిస్ఫై అయ్యింది. ఓకేనా? ఇప్పుడేం చెక్ చేసుకోవాలి అంటే టోటల్ కాస్ట్ చెక్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. ఓకేనా? దీన్ని రఫ్ చేస్తున్నాను. టోటల్ కాస్ట్ ఈక్వల్ టు చెక్ చేయండి నాన్న. 1 × 14 ప్లస్ 8 × 6 ప్లస్ 9 × 9 ప్లస్ 2 × 1 ప్లస్ 3 × 1 ప్లస్ 2 × 4. దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 156 రూపీస్. ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడతో ప్రాబ్లం అనేది ఎండ్ అయింది. నేనేం అడుగుతున్నాను అంటే మీకు వచ్చే కొన్ని డౌట్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను? 1 ఉంది, 4 ఉంది. మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం. అంటే 1 4లో మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇందాకేం చెప్పాను? ఇక్కడ 2 ఈక్వల్ కదమ్మా. మనం ఏం చెక్ చేసుకోవాలి? మ్యాక్సిమం అలొకేషన్ చెక్ చేసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ మీకు ఏం డౌట్ రావాలి అంటే 2 మ్యాక్సిమం వాల్యూస్ ఈక్వల్గా కానీ ఉంటే, అంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వస్తే అర్థమవుతుందా డౌట్ అనేది? ఇక్కడ 4 వచ్చింది, ఈ ప్రాబ్లంలో రాలా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయేమో డౌట్స్. చూడండి, ఇక్కడ 4 వచ్చింది. ఓకేనా? ఇక్కడ 1 వచ్చింది. మనం మ్యాక్సిమం అలొకేషన్ అని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పా. 4 తీసేసుకున్నాం. ఇక్కడ సమ్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 4 వస్తే ఏది తీసుకోవాలి? మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? అదొక డౌట్. ఓకేనా? నెక్స్ట్ నేనేం చెప్తున్నాను? ఇది రఫ్ చేస్తున్నాను. 156 అనేది రూపీస్ అనేది మనకు ఆన్సర్. ఓకేనా? ఇది రఫ్ చేస్తున్నాను. నేనేం చెప్పాను? నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ అంటే మొత్తం మనకి ఇవి ఎన్ని ఉన్నాయి? నాకు ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 6 = m + n - 1 సాటిస్ఫై అవ్వాలి అని చెప్పాను.
అర్థమవుతుందా? సాటిస్ఫై అవ్వాలి అంటే ఏంటి, ఎం అనేది ఎన్ని వచ్చున్నాయి నెంబర్ ఆఫ్ రోస్ 3 ప్లస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చి ఆల్రెడీ మనం చేస్తున్నాం నాన్న 4 - 1 అంటే 6 = 6 వస్తే రిమ్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిందని చెప్పాం. ఒకవేళ ఇక్కడ సాటిస్ఫై కాకపోతే అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అలోకేషన్స్ అనేవి 5 వస్తే ఇక్కడ 5 వచ్చాయి, 5 < 6 m + n - 1 అనేది 6 వచ్చింది. నెంబర్ ఆఫ్ అలోకేషన్స్ మనకి ఇక్కడ 6 వచ్చాయి ఈ ప్రాబ్లంలో. ఇంకేదైనా ప్రాబ్లమ్స్లో 5 వస్తే అర్థమవుతుందా? నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను, ఈక్వల్ అయ్యి రిమ్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితే మనం ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ క్యాలిక్యులేషన్ చేసాం. అర్థమవుతుందా? ఇక్కడ సాటిస్ఫై కాకపోతే అంటే m + n - 1 అనేది పెద్ద వాల్యూ వేయండి, నెంబర్ ఆఫ్ అలోకేషన్స్ కానీ స్మాల్ వాల్యూ వస్తే అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అలోకేషన్స్ తక్కువ రావాలి. అర్థమవుతుందా? మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూస్తాం కదా, m + n - 1 అనేది 6 వచ్చింది, నెంబర్ ఆఫ్ అలోకేషన్స్ 5 వస్తే అక్కడ మీకు డౌట్ వస్తుంది. అర్థమవుతుందా? వీటి మీద నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చూడండి అన్న, ఇక్కడ ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ విన్నా కూడా వింటూ ఉంటాం, మనకు అర్థమైంది అనుకుంటాం. మనకి క్లారిటీగా ఎప్పుడు వస్తుంది, ఏమైనా డౌట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మన ఓన్గా ఒక ప్రాబ్లం సెలెక్ట్ చేసుకొని ప్రాబ్లంని మనంతటా మనమే ఓన్గా వేస్తే మీకు అర్థమైందా లేదా మీకు అక్కడ అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు వెంటనే ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఓకేనా? మీకు ఈ ప్రాబ్లం ఇస్తున్నాను. ఓకేనా? ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రాబ్లము, దాని మోడల్ ఇస్తాను, టై అన్నమాట. ఓకేనా? అది కూడా టై. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3. మీరు చూసుకోండి, ఏమైనా క్యాన్సిల్ పోవచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. మీరేం చేస్తారు అంటే ఒక రఫ్ బుక్ లేదా రఫ్ పేపర్ తీసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనం ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేసుకోవాలి. ఓకేనా? చెక్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసి దీని యొక్క ఆన్సర్ నాకేం చేస్తారంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను, కరెక్టా కాదా అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ కానీ వస్తే కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఈ ప్రాబ్లం నేను మీకు మళ్ళా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.